కిలా వరంగల్లోని ఆర్ఎల్ఈ బుచ్చయ్య ప్రభుత్వ పాఠశాలలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో రాణి లక్ష్మీబాయి ఆత్మరక్ష ప్రశిక్షణ ద్వారా బాలికల కొరకు ఏర్పాటు చేసిన స్వీయ రక్షణ శిక్షణ శిబిరాన్ని జిల్లా కలెక్టర్ సత్యసారథతో కలిసి మంత్రి కొండా సురేఖ ప్రారంభించారు। ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చట్టాలు ఎన్ని తెస్తున్నా షీ టీంలను నియమిస్తున్నా బాలికలు యువతులు మహిళలపై దాడులు ఆగటం లేదని ఇలాంటి పరిస్థితుల నుంచి బాలికలు తమకు తాము రక్షించేందుకు మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ ఎంతో ఉపయోగపడుతుందన్నారు। బాలికలపై జరుగుతున్న ఆకృత్యాలు సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేస్తున్నాయని బాలికల్లో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు విపత్కర పరిస్థితుల్లో రక్షించుకోవడానికి కరాటే శిక్షణ ఎంతగానో దోహదపడుతుందని అన్నారు। ఆరోగ్యాన్ని ఎలా రక్షించుకోవాలి అనేది కూడా మీకు తెలుస్తుంది కాబట్టి తప్పనిసరిగా పిల్లలందరూ కూడా ఈ శిక్షణ అనేది నేర్చుకోండి, మిమ్మల్ని మీరు రక్షించుకోండి। సమాజంలో జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు తగ్గాలంటే తప్పనిసరిగా ఈ ఆత్మరక్షణ అనేది కంపల్సరీ అవసరం। మరి సెంట్రల్ గవర్నమెంట్ ఈ స్కీమ్ చాలా మంచి ఆలోచనతో పెట్టింది కాబట్టి దీన్ని మనం అందరం కూడా ముందుకు నడిపించాల్సిన బాధ్యత ఉంది। మరి కలెక్టర్ గారు కూడా చాలా ఇంట్రెస్ట్ గా దీని మీద కాన్సన్ట్రేషన్ చేసి వారు అన్ని స్కూల్స్ లోకి కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్లడానికి కృషి చేస్తా ఉన్నారు। కాబట్టి స్నేహ క్లబ్ వాళ్ళు కూడా మీరు చాలా మెచ్యూరిటీగా ఉన్నారు। ఇదే మెచ్యూరిటీ మిగతా పిల్లల్లో కూడా తీసుకొచ్చి మరి భవిష్యత్తులో వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకునే విధంగా, ఎందుకంటే అందుకని మనము ఏది ఇంట్రెస్ట్ ఉంటే అదే చదవాలి। ఇంట్రెస్ట్ లేని దాంట్లో మనము వెళ్తే మన జీవితాన్ని మనమే ఖరాబ్ చేసుకునే వాళ్ళు అవుతాం। కాబట్టి తల్లిదండ్రులు కూడా పిల్లల ఆలోచనలను గౌరవించి పిల్లలు ఏది అడిగితే ఆ స్టడీస్ వైపు వాళ్ళను ఎంకరేజ్ చేయాలి। మరి ప్రభుత్వ పాఠశాలల విషయానికి వచ్చినప్పుడు గతంలో ప్రభుత్వ పాఠశాలల అనేటువంటి ఒక భావన ఉండేది, కానీ ఈ రోజు ప్రభుత్వ పాఠశాలల్లో కాంపిటీషన్ పెరిగిపోయింది, విద్యార్థుల సంఖ్య పెరిగిపోయింది। మరి అన్ని కూడా ఫెసిలిటీస్ కూడా ప్రభుత్వం అన్ని ఫెసిలిటీస్ కూడా ఈ రోజు ఏర్పాటు చేసింది। ఇప్పుడు ఈసారి స్కూల్స్ ఓపెన్ అయ్యే వారికి అందరికీ కూడా రిపేర్స్ చేయించడం, కలర్స్ చేయించడం, ఓపెన్ అయిన ఫస్ట్ డేనే స్కూల్ యూనిఫామ్స్ బుక్స్ పంపిణీ చేయడం, ఈ విధంగా పిల్లలకు కూడా ఇబ్బంది కలగకుండా చేయడం, అదేవిధంగా టీచర్స్ కు ప్రమోషన్స్ ఇవ్వడం, కొత్త రిక్రూట్మెంట్స్ చేయడం, ఈ విధంగా ప్రభుత్వం కూడా విద్యా వ్యవస్థను ఏ విధంగా ముందుకు తీసుకుపోతా ఉంది। మరి వరంగల్ నగర అభివృద్ధి కోసం కూడా ఇప్పుడు ఏం చేయాలని పిల్లలు మాట్లాడారు, దానికి కూడా మన ముఖ్యమంత్రి గారు వచ్చి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేశారు। మరి ఆ కార్యక్రమాన్ని కూడా మా కలెక్టర్లు, మా కమిషనర్ మేమందరం కూడా ముందుకు తీసుకెళ్తాము। అదేవిధంగా డిఓ గారికి కూడా నేను కొన్ని సలహాలు సూచనలు ఇచ్చాను। స్కూళ్ళల్లో కొన్ని కమిటీలు ఏర్పాటు చేయండి, ఒక్కొక్క కమిటీకి ఒక్కొక్క బాధ్యత అప్పచెప్పండి। ఎందుకంటే ప్రతి స్కూల్లో వాచ్మెన్లు, అటెండర్లు, వాళ్ళు స్లీపర్లు ఉండాలంటే చాలా కష్టము। మరి ఎక్కడైతే లేని చోట పిల్లల బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది, ఉన్న చోట కూడా పిల్లల పర్యవేక్షణ ఉండాల్సిన అవసరం ఉంటుంది। కాబట్టి ఆ విధంగా మీ స్కూల్స్ కు సర్క్యులర్